న్యూస్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా సాగనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీలో మేడిగడ్డ అంశాన్ని లేవనెత్తాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 2 కల్లా నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోసారి హాట్ గా జరగనున్నాయి. ఇక నిన్న చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరంపై కాంగ్రెస్ మాట్లాడినవన్నీ అబద్దాలేనని చెప్పారు. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోవడాన్ని భూతద్దంలో చూపిస్తూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాదనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు బేషజాలకు పోకుండా రైతుల బాగోగుల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఇవాళ అసెంబ్లీలో మేడిగడ్డపై వాయిదా తీర్మానాన్ని ఇవ్వనున్నారు. కాగా మేడిగడ్డపై చర్చకు అనుమతిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హాట్ టాపిక్ నడవబోతుంది అని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును నిన్న బీఆర్ఎస్ నేతలు సందర్శించడం జరిగింది. అయితే ఇవాళ దానికి సంబంధించి తీర్మాన పత్రం కూడా అందజేయనున్నారు. దానికి సంబంధించి చర్చకు అనుమతిస్తారా లేదా అనేది ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? ప్రస్తుత మేడిగడ్డ అంశానికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీర్మానానికి సంబంధించి వాయిదా తీర్మానం ఇవ్వనుంది. అయితే వాస్తవంగా మరి ఇక స్పీకర్ దాన్ని ఆమోదిస్తారా తిరస్కరిస్తారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా సరే మేడిగడ్డను నిన్న మొన్న అంటే దాదాపు 2 రోజులు 25, 26వ తారీఖు 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డ కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శించడం జరిగింది. అయితే ఇటు ప్రభుత్వానికి కూడా ఒక డెడ్ లైన్ కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే ఆగస్టు 2 కల్లా ఖచ్చితంగా కాళేశ్వరం నీళ్ళన్నింటిని కూడా కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారాగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా నింపాలి. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మంది రైతులతోటి మేమే వచ్చి స్వయంగా పంపుల్ని విడుదల చేస్తామని చెప్పేసి కూడా మోటార్ లాంచ్ చేస్తాము, నీళ్ళని విడుదల చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక డెడ్ లైన్ అయితే ప్రకటించారు. కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారాగా కొన్ని కీలక అంశాలు కూడా చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగానే మేము నడుచుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి విరుద్ధంగా మేము ఎట్టి పనిచేయమని చెప్పేసి కూడా నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో ఇక దీనిపై ఈరోజు అసెంబ్లీలో కొంత వాడివేడిగా కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా బడ్జెట్ 25వ తారీఖు ప్రవేశపెట్టారు కాబట్టి మరుసటి రోజు నిన్న హాలిడే ఉంది, ఈరోజు యథావిధిగా అసెంబ్లీ కొనసాగుతుంది కాబట్టి సో ఈరోజు వాస్తవంగా బడ్జెట్పై ఈరోజు మొత్తం చర్చ నడుస్తుంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం కొన్ని అంశాలను పట్టుబట్టే విధంగా ముందుకెళ్లే విధంగా ఆలోచన ఉన్నట్టుగా కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా మేడిగడ్డ అంశాన్ని వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి ఇక దీనిపై మరి స్పీకర్ దాన్ని తిరస్కరిస్తారా ఆమోదిస్తారా మరి చర్చకు అనుమతిస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఇక కేసీఆర్కి సంబంధించి కూడా ఆయన ఫిబ్రవరి 2వ తారీఖు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా అసెంబ్లీకి బడ్జెట్ రోజు ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. కానీ ఇక ఈ రోజు నుంచి కంటిన్యూగా కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ఇక చూడాలి మరి కేసీఆర్ హాజరైతే మాత్రం ఖచ్చితంగా ఇటు మేడిగడ్డ అంశాన్ని మాత్రం చాలా ప్రధాన అంశంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. సో ఇక కంటిన్యూ మిగతాకు సంబంధించిన అంశాలు ఏదైతే ఇటు కొన్ని అంశాలు అంటే ఇటు సివిల్ సప్లైకి సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన అంశాలు, అవినీతికి సంబంధించి వీటన్నిటికి కూడా పట్టుబడతారని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున సివిల్ సప్లైలో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి సోమ్ బిస్లరీస్కి సంబంధించిన బీర్లకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏరే రాష్ట్రంలో అవి అక్కడ నిషేధించినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాటికి అనుమతులు ఎలా తీసుకున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రధాన డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై చర్చకు ఎక్కువగా పట్టుబడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మాత్రం ఒకవేళ ఈ రోజు కేసీఆర్ హాజరైతే మాత్రం అసెంబ్లీ మాత్రం కొంత వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న 25, 26 మేడిగడ్డ సందర్శించిన తర్వాత మేడిగడ్డ పోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా నేరుగా
నిన్న నందినగర్ నివాసానికి కేసీఆర్ దగ్గరకు వచ్చారు. కేసీఆర్ దగ్గరకు వచ్చిన తర్వాత మేడిగడ్డ పర్యటన వివరాలన్నింటినీ కూడా వాళ్ళు కేసీఆర్కి వివరించిన తర్వాత దాదాపుగా గంట సేపు కేసీఆర్తో భేటీ అయ్యారు. అయితే భేటీ తర్వాత కొన్ని కీలక అంశాలు కూడా కేసీఆర్ వాళ్ళకి ఎమ్మెల్యేలకు వివరించినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇటు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని కూడా చెప్తున్నారు. ఇక బడ్జెట్ అంశానికి సంబంధించి 2024-25 సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో అదంతా ఒక డొల్లా గ్యాస్ తప్ప పెద్ద చేసింది ఏం లేదు. ఇటు యాదవ్ సోదరులకు ఇటు గొర్రెల స్కీమ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డబ్బులు కూడా కేటాయించలేదు. ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించి దళిత బంధు విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా డబ్బులు కేటాయించలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇటు బడ్జెట్ అంశాలన్నింటినీ కూడా పక్కదావ పట్టించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాలు ప్రధాన అంశంగా తీసుకొని ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తాలి, అసెంబ్లీలో చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిన్న కేసీఆర్తో ఎమ్మెల్యేలందరూ భేటీ అయిన తర్వాత వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత రాగానే ఖచ్చితంగా మేడిగడ్డ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వాయిదా తీర్మానం అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక వారితో పాటు కేసీఆర్ కూడా అసెంబ్లీకి హాజరవుతారా లేదని కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పవచ్చు. ప్రసూన.